ఇండియాలో బందీగా మారి చిత్రహింసలు అనుభవించిన యువకుడు ఎట్టకేలకు క్షేమంగా సొంత ఇంటికి చేరుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన యువకుడు మున్షిఫ్ ఎం ప్రకాష్ బీటెక్ పూర్తి చేశాడు. విదేశాల్లో ఉపాధి కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీని సంప్రదించాడు. దీంతో ఏజెన్సీ ప్రతినిధులు గత మార్చి 15న ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో కంబోడియా దేశంలోని స్నోమైన్ సిటీకి పంపించారు. అక్కడ ప్రకాష్కు చైనా దేశానికి చెందిన ఏజెన్సీలు 20 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగమని చెప్పి ప్రతినిధులు పంపగా అక్కడి చైనీస్ ఏజెన్సీలు అతడితో సైబర్ నేరాలు చేయించేందుకు ప్రయత్నించారు. వారు చెప్పిన పని చేసేందుకు ససేమిరా అనడంతో సదరు బాధితుడిపై దాడి చేశారు. నేరాలు చేయించేందుకు కొట్టేవారని ఇక వినిపించుకునేందుకు చీకటి గదుల్లో బంధించేవారు. అంతటితో ఆగకుండా వీనని బాధితులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి చిత్రహింసలు పెట్టి హింసిస్తున్నారు అని ఇండియాలోని సోదరుడికి ప్రకాష్ వాట్సాప్ కాల్ ద్వారా తెలియజేశారు. బాధితుడి సోదరుడు స్నాదిక బయ్యారం సిఐ మహబూబాబాద్ డిఎస్పీలకు విషయాన్ని తెలిపారు. తనను బందీగా చేసి చిత్రహింసలు పెడుతున్నారని పేర్కొంటూ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాలు, మీడియా, పత్రికలతో రావడంతో ఎస్పీ రామ్నాథ్ కేకన్ స్పందించారు. వెంటనే కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాల్ ద్వారా ప్రకాష్ యోగక్షేమాలు తెలుసుకుని ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించేందుకు కృషి చేశారు. అందరి కృషి ఫలితంగా ప్రకాష్ ఎట్టకేలకు తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నాడు. ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్కు, అటు నుంచి స్వస్థలం గంధంపల్లికి చేరుకున్నాడు. తమను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు, అక్కడి ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. తనను మోసం చేసిన ఏజెన్సీపై కేసు పెట్టానని, ఇంకా కంబోడియాలో దేశంలో ఉన్నటువంటి భారతదేశానికి చెందిన సుమారు 5,000 మందికి పైగా ఉన్నారని ప్రకాష్ తెలిపారు. సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ కోర్స్ ఉంది, అది కంప్లీట్ చేశాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీ కోసం సింక్రోయిడ్ కంపెనీ .NET డిలైట్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. డిలైట్లో సెలెక్ట్ అయ్యాను, .NET సెలెక్ట్ అయ్యాను.